హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఆనియన్ దోశ, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కూడా వేయించేసుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో ఆనియన్ దోశ రెసిపీ ఉత్తప్పం ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఆనియన్ దోశలోకి పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఈ ప్యాన్ నేను క్యాస్ట్ ఐరన్ డీమార్ట్లో తెచ్చుకున్నాను. అరౌండ్ 1200 పడింది. నేను దోశ పోస్తుంటే చిన్నోడు కొరియన్ స్టైల్లో వచ్చి ఐ లవ్ యూ మమ్మీ అని చెప్తున్నాడు. పిల్లలు ఎక్కడ చూసి నేర్చుకుంటారో ఈ మొబైల్ టెలివిజన్ వల్ల, అలాగే కాపీ చేసి మనకు చెప్తూ ఉంటారు. వాళ్ళు చేసేవి చిన్న చిన్నవి మనకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. ఆనియన్ దోశ పోస్తే ఫస్ట్ ఏదైనా సరే చిన్నోడికే ఇవ్వాలంటాడు. ప్రతి ఇంట్లో చిన్నోళ్ళు చేసే అల్లరి అంతా ఇంత ఉండదు. నేను చూసిన అన్ని చోట్ల కూడా చిన్నవాళ్ళే అల్లరిగా ఉంటారు. మీ ఇంట్లో చిన్నవాళ్ళు అల్లరా, పెద్దవాళ్ళు అల్లరా? ఈరోజు అయితే ఒక అన్బాక్సింగ్ చూసేద్దాం. నేను ఇది విద్యా కుక్వేర్ వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నాను. ప్రొఫెషనల్ కొరియర్లో పంపించారు, చాలా ఫాస్ట్గా వచ్చేసింది. ఇది ఒక వింటేజ్ కలెక్షన్ బాక్స్ అనమాట. నాలాగా ఎవరికైనా ఇలా వింటేజ్ కుక్వేర్ ఇష్టం ఉంటే ఒకసారి వాళ్ళ పేజ్ డీటెయిల్స్ ఇస్తాను, చెక్ చేయండి. ఇది నేను ఈ డబ్బా రాయితో చేసింది. నేను చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చూశాను, అంటే వ్లాగ్స్ చేసేవాళ్ళు ఇది పెట్టుకో ఉన్నారు. ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి నేను అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో అన్నిట్లో కూడా చెక్ చేశాను. నాకైతే ఎక్కడ దొరకలేదు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఒకరోజు ఒక యాడ్ అయితే వచ్చింది. అక్కడ చూస్తే నాకు ఇది వెంటనే నచ్చేసింది. కిచెన్కి మరీ పెద్దదిగా కాకుండా 550 mlలో తీసుకున్నాను. ప్రైస్ కూడా వీళ్ళ దగ్గర చాలా తక్కువ పడింది. రివ్యూ ఇద్దామని నేను మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళేమో రెస్పాండ్ అవ్వలేదు. క్వాలిటీ అయితే ఎక్సలెంట్. నేను వాళ్ళకి ఇదే కూడా మెసేజ్ చేశాను, క్వాలిటీ చాలా బాగుందని. మీకు ఎవరికైనా ఇలాంటి వింటేజ్ ఇష్టం ఉంటే ఒకసారి వాళ్ళ పేజ్ డీటెయిల్స్ ఇస్తాను, చెక్ చేయండి. నేనైతే దీంతో చింతపండు వేసి పెట్టుకున్నాను. జస్ట్ నాకు ఇది కిచెన్లో చూడడానికి చాలా బాగుంటుందని అనుకుని నేను తీసుకున్నాను. ఎలా ఉందో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. పేజ్ డీటెయిల్స్ ఇస్తే మీకు ఇస్తాను, ఒకసారి వాళ్ళ పేజ్ చెక్ చేయండి. చాలా తక్కువ ప్రైస్లో ఉంది. క్వాంటిటీ కూడా బాగానే 550 ml అంటే 1/2 kg దాకా చింతపండు మనం దీంతో పెట్టుకోవచ్చు. చింతపండు కోసమనే కాదు, సాల్ట్ ఇలాంటివి కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.